అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? వస్తే మేము రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తుంటాం. రియల్ ఎస్టేట్ వెంచర్లు. ఇక ఏంటి, ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్, ఎలా ఉంది అంటారు? మార్కెట్ బాగానే ఉంది. రియల్ ఎస్టేట్ రాజధాని ఏరియాలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. మంచి మార్కెట్ రాబోయే రోజుల్లో జనవరి ఫిబ్రవరి కల్లా మళ్ళీ మా పాత మార్కెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత మార్కెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందరికీ అందుబాటు రేట్లు దొరుకుతున్నాయి ఇవాళ రెండో పులింగ్ వల్ల. అంటే నేను అడగకూడదు కానీ దీని గురించి అడగాల్సి వస్తుంది. వైసీపీ వాళ్ళు అన్నట్టే రాజధాని అంటేనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనే మాట మరి వాళ్ళు పదే పదే వాడుతున్నారు కదా. నిజంగానే రాజధాని అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారనుకోవాలంటారా? అది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీగా మారిపోతుంది అంటున్నారు కదా, నిజమేనా అది? అలా ఏం లేదండి. ఏదంటే వైసీపీ వర్గాలు చేసే కుట్ర. ఈ గుంటూరు విజయవాడ నడి మధ్యన నీకు 30 కిలోమీటర్ల దూరంలో మొత్తం 30 కిలోమీటర్ సరౌండింగ్లో నీకు మొత్తం కూడా ఎస్ఆర్ఎం, విట్టు, నీకు వచ్చేదానికి అమృత ఇన్స్టిట్యూట్, రాబోయే రోజుల్లో వచ్చేదానికి నీకు బిట్స్ పిలాని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, అటు వచ్చేదానికి ఎన్ఆర్ఐ కాలేజ్, ఇటు ఎయిమ్స్ కానీ, మన కొత్తగా వచ్చిన ఈ కేఎల్ యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, ఇంకా నీకు కొత్తగా వచ్చేది ఇంకా కిమ్స్ యూనివర్సిటీ, వీటన్నిటికీ ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారై తర్వాత ఆటోమేటిక్గా ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడే ఉపాధి కూడా నీకు రెడీ అవుతుంది. ఇలా క్వాంటమ్ వ్యాలీ, వాళ్ళ ప్రపంచ దేశాలు మొత్తం క్వాంటమ్ వ్యాలీ కలిసి వస్తున్నాయి. నిన్నటిదా సాఫ్ట్వేర్ పిల్లలు మన ఆంధ్రప్రదేశ్, భారతదేశం నుంచి బయటికి ఎలా వెళ్తున్నారో రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి మేజర్గా భారతదేశంలో వెళ్ళే సాఫ్ట్వేర్ స్టూడెంట్లో 20% ఆంధ్రప్రదేశ్ నుంచే బయలుదేరుతున్నారు ఈ పిల్లలు. ఎందుకంటే ఇదివరకు టెక్నికల్ ఎడ్యుకేషన్లో 1999 నుంచి 2000 సంవత్సరం దాకా బాబు గారు తీసుకొచ్చిన టెక్నికల్ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చిన మార్పులు ఇంజనీరింగ్ కాలేజీలు, ఆ రోజులు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవాళ వచ్చేతలకి ఇవాళ ఉన్న పరిస్థితుల ప్రకారం ఎడ్యుకేషన్ హబ్ తిరుపతిలో ఐఐటి కానీ, రాజధాని ఏదైతే విడిపోయినప్పుడు మనకు కావాల్సిన 10 ఇన్స్టిట్యూషన్లు, ఆచార్య రంగ యూనివర్సిటీ, అడొచ్చేదానికి నీకు నేషనల్ యూనివర్సిటీలు 10 యూనివర్సిటీలు కానీ అన్నీ రావటం వల్ల పిల్లలకు మంచి ఎడ్యుకేషన్. ఇవాళ నిన్న భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్, అది నీకు అన్ని రకాలుగా కూడా నీకు డేటా సెంటర్లు, నిన్న గూగుల్ కానీ లేకపోతే ఇంకా కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ సంస్థలు అన్ని రకాలుగాను ఉత్తరాంధ్రలో జగన్ అటు వెళ్ళి 0 ఒక్క సీటు కూడా రాదు ఉత్తరాంధ్రలో. అసలు భోగాపురం కట్టిందే నేను, దాంట్లో ఫ్లైట్ ఎగరటం కారణమే నేను అని చెప్పి ఆయన చెబుతుంటే మీరేమో ఆయన 0 అంటారేంటి? భోగాపురం కట్టాడు, అమరావతి రాజధాని కట్టాడు, కర్నూలులో రాజధాని కట్టాడు. నిన్నే చెప్పాడు లోకేష్, ఒక 80 రోజుల నుంచి 100 రోజుల లోపల కర్నూలులో పెంచి తీసుకొస్తామని. తొందరగా జరిగిద్దని ఆశిస్తున్నాం. 100 రోజుల్లో కూడా అది కూడా కంప్లీట్ అయిద్దని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరాంధ్ర 4 జిల్లాల్లో కానీ, ఇటు పక్క ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మా రాజధాని జిల్లాల్లో కానీ ఇతను ఏదైతే మావిగన్ అని చెప్తున్నాడో ఆ మావిగన్తోనే వెళ్ళిపోతాడు. అతను జగన్ వచ్చి మావిగన్ అంటే అభివృద్ధి మోడల్ అని చెబుతుంటే పక్క నుంచి ఆయన మావిగన్ అంటే అభివృద్ధి మోడల్ అంటే గన్ అని పెట్టుకున్నాడు ఆయనే, ఆ గన్తోనే పోతాడు. ఇంకా గన్నని పెట్టుకుంటే గన్తోనే పోతారంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ అమరావతిలో అయితే 2 లక్షలు గన్ అంటే భయపడుతున్నాడు చంద్రబాబు అని. మాది అభివృద్ధి మంత్రం, అతను గన్ను మంత్రం. ఏదేందనేది జనం రేపు 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 ఎలక్షన్ లో చెప్పాడు కదా, మాది అమరావతితో వస్తున్నాము, ఏది టీడీపీ వర్గాలు మావిగంతో వస్తున్నాడు, మేమో వాళ్ళు అనేది ఏదన్నా ఉంటే రేపు ప్రజా కురుక్షేత్రంలో తేల్చుకుంటాం. ఏది మేమనేది మా టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ అనేది. అది ఇప్పుడు ఈ 4 జిల్లాల్లో 0, ఆ 4 జిల్లాల్లో 0. వాళ్ళ సామాజిక వర్గం అతను నమ్మటం లేదు. రాయలసీమలో నెల్లూరులో నమ్మట్లేదు. నెల్లూరులో క్లోజ్ అయిపోయింది. ఇక 1 by 1 రేపు సతీష్ రెడ్డి కూడా రేపు గెలిచేటట్టున్నాడు కడపలో అతని మీద. ఇంకా దానికి ఇవన్నీ ఒక ఎత్తు అన్న. అసలు ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే గనక ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఏది చేసినా సరే నేనే చేశాను, నా వల్లే సాధ్యమైంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి బాధ్యత మొత్తం ఆయనదేనంట, నాశనం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంట. నిజమేనా ఇది? అది జగన్ చెప్పేది 100కు 100 అబద్ధం అండి. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా అమరావతిలో డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, వైజాగ్లో ఏం జరుగుతుంది, కర్నూలులో నిన్న నీకు సోలార్ హబ్ కానీ లేకపోతే కియా మోటార్స్ కానీ, నీకు హీరో మోటార్స్ కానీ, నీకు అన్ని రకాలుగాను ఎలక్ట్రానిక్స్ హబ్, అటు కృష్ణపట్నం పోర్టులో కానీ, తడా శ్రీ సిటీలో కొన్ని వందల కంపెనీలు వాళ్ళ భూమి ఇవ్వడానికి కూడా లేకుండా అన్ని కంపెనీలు వచ్చినాయి తైవాన్ నుంచి కానీ. మన ఏరియాలో మన సెల్లులు వాడేది మనకాడే ఇది ఇసూజీ కంపెనీ కానీ, మన ఏరియాలో తయారు చేసే కియా, మన రాష్ట్రంలో తయారైన కియా కారులో తిరుగుతున్నాం.
మన రాష్ట్రంలో తయారయ్యే ఇసూజీ కారులో తిరుగుతున్నాం. ఇంకా అంతకన్నా డెవలప్మెంట్కి నిదర్శనమే ఉంది. తిరుపతి మొత్తం ఎలక్ట్రానిక్స్ హబ్ చేశాడు. ఇవాళ 3 రాజధానులని అతను చేసిన దానికి, అతను అన్న మాటలకి దానికి అన్ని 3 ఏరియాల్లో కూడా 3 ప్రాంతాల్లో డెవలప్మెంట్స్తో దానికి సమాధానం చెప్పాడు చంద్రబాబు. ఇవాళ అందరూ గమనిస్తానే ఉన్నారు. ఇంతకు ముందులో వచ్చేదానికి అతనికి ఓటేసిన వాళ్ళు మొత్తం కాంగ్రెస్ మైగ్రేటెడ్ పీపుల్, వాళ్ళ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో వచ్చిన పీపుల్స్ తప్ప ఇతన్ని నిరూపించుకోలేకపోయాడు. మీరు ఆ మాట అంటారు ఏందన్నా? ప్రజలందరూ ఈ 2 ఏళ్ల కూటమి పాలన మీద, ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనబడితే అక్కడ తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ నా వెనకమాలే ఉన్నారు. అందుకే నేను ఎక్కడికి నేను ఎక్కడికి వెళ్ళినా సరే లక్షలాదిగా జనం వస్తున్నారు. సీఎం అంటున్నారు. 3 సంవత్సరాల కళ్ళు మూసుకుంటే నేనే ముఖ్యమంత్రి, నేను ఆయన గట్టిగా చెప్తుంటే మీరేంటన్నా? రేపు ఉత్తరాంధ్రలో కానీ డెవలప్మెంట్ పరంగా ఇక్కడ ఈ రాజధాని 4 జిల్లాల్లో కానీ ఎవరిని తరిమి కొడతారో, అసలు వీళ్ళు ఎట్లా రేపు వాళ్ళ యొక్క ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన వాళ్ళు ఎట్లా మీకు ప్రచారానికి వస్తారో మా జిల్లాల్లో జనం కూడా అదే ఎదురు చూస్తున్నారు. మీకు మావిగన్ అంటే ఎట్లా వాళ్ళు ఏ నినాదంతో ముందరకు వచ్చి వాళ్ళకి ఓట్లు అడుగుతారో, ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతారోనని ఎట్టొస్తారని మేము కూడా చూస్తున్నాం. అసలు ఆ నినాదంతో వస్తే వాళ్ళకి జరగాల్సిన శాస్తి పోయినసారి జరిగినట్టుగానే ఈసారి కూడా జరిగింది. 3 రాజధానులు, మావిగన్ను, మచిలీపట్నం. ఇక తెలియని వాళ్ళు మాట్లాడుతాయి. గుంటూరు విజయవాడ నడి మధ్య చక్కగా డెవలప్మెంట్ జరుగుతుంది. మచిలీపట్నం దాకా పోర్టుకు రోడ్డు వేస్తున్నారు. నువ్వు చెప్పేది ఏంది మావిగన్ అని? దాన్ని ఏంటంటే అమరావతి అనే పలకటం అతనికి ఇష్టం లేదు. ఈ 4 జిల్లాల్లో సీట్లు రావండి, ఉత్తరాంధ్రలో రావు. నీకు వచ్చేది రాయలసీమలో ఏదన్నా ఉంటే అక్కడే రాయలసీమ ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. చెరు 25 వస్తాయి, చెరు 30 వస్తాయి. అక్కడే వాళ్ళ మీరు అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఆయన ఏమంటున్నాడు? 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 చూపిస్తాను రప్ప అని అత్తన్నాడు కదన్నా. రప్ప వాళ్ళే నమ్మట్లేదండి. వాళ్ళ సామాజిక వర్గమే నమ్మట్లేదు. మొత్తం పెద్ద ఇండస్ట్రియలిస్టులు వాళ్ళంతా పాతగా మంత్రులు చేసిన వాళ్ళు, పాతగా సీఎంలు చేసిన వాళ్ళ కుమారులు, వాళ్ళందరూ ఎవరు నమ్మట్లేదు ఇతని సామాజిక వర్గం. వాళ్ళ సామాజిక వర్గం నమ్మట్లేదు. ఇతను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళ నాయకులకు కానీ. ఇంకంతా రప్పగా తీసుకెళ్ళాడు దిగువ స్థాయికి. ఆ రప్పతో వాళ్ళ నాయకుల్ని వేసేస్తారు నన్ను భయంతో వాళ్ళు ఇప్పుడు టీడీపీలో చేరదామా, జనసేనలో సీట్లు ఖాళీ ఉంటే డీలిమిటేషన్లో భాగంగా ఈ 65 సీట్లు పెరిగితే బాగుండు. ఈ వైసీపీ వాళ్ళు మొత్తం కాస్త డబ్బున్న నాయకులు, కాస్త పలుకుబడి ఉన్న నాయకులు మొత్తం కూడా జనసేనలో జాయిన్ అవుదామా, టీడీపీలో జాయిన్ అవుదాం, బీజేపీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కనుమరుగండి వైసీపీ పార్టీ. అయిపోతాడంటారా? ఒంటరి ఆల్రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా నీకు ప్రజాక్షేత్రం 2 సంవత్సరాల్లో జనమే బుద్ధి చెబుతారు. మళ్ళీ అదే మూడు మాటలతో మాట్లాడుతూ ఉంటే డెవలప్మెంట్. అమరావతి అని వ్యతిరేకి ఎప్పుడైతే అతను ఒక కులం మీద దేశం పెంచుకున్నాడో, ఈ రాష్ట్రంతో కూడా పక్క రాష్ట్రాన్ని కూడా బాగొట్టాడు అధికారాన్ని. అంతటి గనుడు, ఇబ్బంది లేదు. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వమే మళ్ళీ అత్యధిక మెజార్టీతో మేమే వస్తాం. దానికి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తిరుగులేదు. థ్యాంక్ యూ.